హాయ్, నా పేరు అర్జున్. మనకి ఈరోజు టాపిక్ వచ్చి 9/11. ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఈరోజు ఎయిర్పోర్ట్స్ చెకప్స్ కానీ సెక్యూరిటీ పరంగా ప్రతిదీ డబల్ చేశారు. తరువుగా ఒక మనిషిని చెక్ చేయడం అన్నది ఆ ఇన్సిడెంట్ జరిగాకే. అంటే అంతకుముందు కూడా ఈ సెక్యూరిటీ పర్పస్ చెక్ చేసేవారు, కానీ డబల్ అయిందికి మాత్రం ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓవరాల్ వరల్డ్ మొత్తంలో అసలు ఆ రోజు ఏం జరిగింది. ఆ ఒక్క రోజే కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి. చాలామంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కోల్పోయారు. అప్పటి వరకు కూడా మనకు మిసైల్స్, మనకు ఒక క్రాఫ్ట్ నుంచి వచ్చినట్టు మిసైల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తారని తెలుసు, కానీ ఆ రోజు ప్రపంచానికి తెలిసిందేంటంటే ఒక కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా తీసుకొచ్చి కొన్ని వేల మందిని చంపొచ్చని ఆ రోజే ప్రూవ్ చేశారు. అంటే ఈ ప్లానింగ్ అంతా ఒక రోజులో ఆర్గనైజ్ అయింది కూడా కాదు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అర్జున్. సెప్టెంబర్ 11, 2001. ఆ రోజు రోజులాగే అందరికీ కూడా ఎవరైతే న్యూయార్క్లో ఉన్నారో వాళ్ళు కూడా రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఎలా లేస్తారో వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకుని ఎవరి వర్క్స్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఆ రోజు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 8:00కి 8:30కి ఒక ఫ్లైట్ లాస్ ఏంజల్స్కి వెళ్ళవలసిన ఫ్లైట్ సడన్గా ఒక రూట్ డైవర్ట్ చేసుకుని న్యూయార్క్ వైపు రావడం స్టార్ట్ అయింది. సడన్గా ఏంటంటే ఒకసారి ఫ్లైట్ వాళ్ళు ఎప్పుడైతే రీరూట్ చేసుకొని ఇవన్నీ జరిగిందో అక్కడ ఉన్న ఎయిర్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్లైట్లో ఉన్న పైలట్ని కాంటాక్ట్ చేయడం చాలా ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఫ్లైట్ అన్నది హైజాక్ జరిగిందేమో అని ఒక డౌట్ వచ్చింది. అంటే వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళు రిపీటెడ్గా ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్ని కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సడన్లీ అట్ 8:46 ఏదైతే న్యూయార్క్లో ట్విన్ టవర్స్ ఉన్నాయో దాంట్లో సౌత్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ని క్రాష్ చేయడం జరిగింది. సో అప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు కానీ మీడియా కానీ ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా వాళ్ళు హైజాక్ అని డౌట్ ఉంది తప్ప వాళ్ళు కన్ఫర్మేషన్ లేరు. బట్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా పైలట్ హెల్త్ ఇష్యూ వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగిందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్తో మొత్తం అంటే వాళ్ళు రిపీటెడ్గా పైలట్ కాంటాక్ట్ అవ్వడం ఇవన్నీ ఇది జరుగుతూ ఉండగా సడన్గా అది క్రాష్ జరిగింది. సో రెస్క్యూ టీమ్గా అందరూ అలర్ట్ అయ్యారు. ఏదైతే సౌత్ టవర్ ఉందో అక్కడికి స్పీడ్గా రెస్క్యూ టీమ్ వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్లోరిడాలో ఒక స్కూల్ని విజిట్ చేసి అక్కడ ఉన్నారన్నమాట. అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ ప్రెసిడెంట్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వెళ్ళి ప్రెసిడెంట్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ అప్పటికి ప్రెసిడెంట్ అయితే బయటికి రాలేదు. అదే రూమ్లో ఎక్కడైతే ఉన్నారో, అంటే అప్పటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ కానీ హైజాక్ అనే ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు. సో తను కూడా ఏంటంటే నార్మల్ యాక్సిడెంట్ అన్న దృష్టిలోనే ఉన్నారు. పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సడన్గా రాలా. బట్ అది జరిగిన ఒక 17 minutesకి సెకండ్ ఫ్లైట్, ఇంకో ఫ్లైట్ వచ్చి ఏదైతే సెకండ్ టవర్ ఉందో నార్త్ టవర్, ఆ నార్త్ టవర్ను కూడా క్రాష్ చేయడం జరిగింది. అప్పుడు ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదు, దేర్ ఇస్ సంథింగ్, ఏదో జరుగుతుంది, ఏదో ఇది నార్మల్ యాక్సిడెంట్ అయితే కాదు, ఏదో అటాక్ స్టార్ట్ అయిన విషయం మొత్తం అందరికీ అర్థమైంది మేడం. ఇది ఎంత స్పీడ్గా అంటే ప్రపంచం అంతా ఇది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ సెకండ్ ఇన్సిడెంట్ కూడా ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఒక 7 minutes అదే రూమ్లో టైం స్పెండ్ చేసి తర్వాత బయటకు, అంటే ఈ 7 minutes ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. మేబీ సడన్ షాక్ వల్ల ఏదైనా అవ్వచ్చు, వేరే రీజన్స్ కూడా అవ్వచ్చు. బట్ ఆ 7 minutes ఎలాంటి రియాక్ట్ అవ్వాలో, తర్వాత 7 minutes తర్వాత తను ఏం జరుగుతుంది ఏంటి సో తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది ఇలాగ జరుగుతూ ఉంది. అసలు ఈ విషయం ఏంటి, ప్రతిదీ అందరూ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ పాసెంజర్ లిస్టులు కానీ ఇవన్నీ తీస్తూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుండగా థర్డ్ ఫ్లైట్, ఇదేంటంటే వాషింగ్టన్ DC పెంటగాన్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. నెక్స్ట్ అటాక్ వెళ్ళి డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ మీద జరిగింది. ఇది కూడా కమర్షియల్ ఫ్లైటే. దాని నుంచి తేరుకునే లోపల ఫోర్త్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కూడా వాషింగ్టన్ DCలోనే పెన్జులా దగ్గర. యాక్చువల్గా దాని టార్గెట్ వచ్చి వైట్ హౌస్ అయినా ఉండాలి, లేదా అమెరికాకి సంబంధించిన పార్లమెంట్ ఉంటుంది కదండి. సో ఈ రెండిట్లో ఏదన్నా తెలియదు. ఎందుకంటే అప్పటికే ఆ ఫ్లైట్లో ఎవరైతే పాసెంజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఏంటంటే ఇలాగా ఫ్లైట్స్ హైజాక్ అవ్వడం వల్ల
ఇలా ఆల్రెడీ ట్విన్ టవర్స్, పెంటాగాన్ ఇవన్నీ డిస్ట్రాయ్ చేయడం, పెంటాగాన్ కూడా పార్షియల్గా డిస్ట్రాయ్ అయింది. సో ఆ లోపల ఉన్న వాళ్ళకు కూడా అర్థమై ఉండొచ్చు, రివోల్ట్ అయ్యి మరి లోపల ఏదో జరిగింది అంటే ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ డెస్టినేషన్గా ఆ ఫ్లైట్ రీచ్ అవ్వాలి, మధ్యలోనే ఈ పొలాల్లో కూలిపోయింది అనమాట. అంటే లోపల మిగతా ప్యాసింజర్స్ అందరూ ఆ హైజాకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే యాక్చువల్గా ఈ ప్లానింగ్ అన్నది ఇది ఒక్కరోజు జరిగింది కదండి. అంటే ఇది యాక్చువల్గా ఇన్సిడెంట్ 2001లో జరిగింది. బట్ ఈ ప్లానింగ్ అన్నది 1996లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆల్ఖైదా అన్న గ్రూప్ను ఫామ్ చేసింది ఉసామా బిన్ లాడెన్. ఆయన ఎన్నో అటాక్స్ చేశారు. ఉసామా చాలా అటాక్స్ చేశారు. ఉసామా అటాక్ చేసిన దాంట్లో అతిపెద్ద ఇన్సిడెంట్ ఇదే. అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నది ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగింది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఉసామా ప్లానింగ్ ఏంటంటే 1996లో ఉసామాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, అదే ఆల్ఖైదాలో గ్రూప్ మెంబర్. వాళ్ళు ఇచ్చిన ఒక సలహా ఏంటంటే మన మిసైల్స్ కాకుండా ఒక ఫ్లైట్ని తీసుకెళ్ళి మన బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. సో అలా ఇచ్చిన ఐడియాని అది ఉసామాకి నచ్చడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది 1996 నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 20 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ 20 మెంబర్స్కి దానికి సంబంధించిన మనకి ఫ్లైట్లకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ 20 మెంబర్స్ కూడా ఎలా అంటే వేరు రీజన్స్తో అమెరికా వచ్చి, అంటే 2001కి అలా అటాక్ చేయడానికి ముందే ఒక 3 ఇయర్స్ నుంచి అలా అమెరికాలోకి వచ్చేసారు. అమెరికాకి ఎలా అంటే కొంతమంది స్టడీ మీద, కొంతమంది బిజినెస్ పర్పస్ మీద వచ్చినట్టు వచ్చి, సో అక్కడికి వచ్చాక ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, ప్రతి ఏరోప్లేన్ గురించి ఎలాగా ఆపరేటింగ్ అని ప్రతిదీ తెలుసుకున్నారు, ట్రైనింగ్ తీసుకొని సో ఒక ఆర్గనైజర్గా వెళ్ళారు. యాక్చువల్గా అటాక్ రోజున 19 మెంబర్స్ వచ్చారు. యాక్చువల్గా 20 మెంబర్స్ బయలుదేరారు ఈ అటాక్కి. అంటే యాక్చువల్గా ప్రతి ఫ్లైట్కి ఐదుగురు హైజాకర్స్ కింద డివైడ్ చేసుకున్నారు. అయితే యాక్చువల్గా రోజు ఏం జరిగిందంటే ఈ 20 మెంబర్స్ స్టార్ట్ అయ్యారు, కానీ అందులో ఒక హైజాకర్ దొరికేశాడు. యాక్చువల్గా ఏంటంటే ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ దగ్గర ఫేక్ పాస్పోర్ట్ అని తెలిసిపోయింది. సో ఆ ఒక్కరు తప్ప మిగతా 19 మెంబర్స్ వెళ్ళారన్నమాట. ఈ 19 మెంబర్స్ వెళ్ళి ఇలా డిఫరెంట్ ఫ్లైట్ వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేసుకున్నారో దాని ప్రకారం ఫ్లైట్లోకి వెళ్ళాక వీళ్ళు స్టార్ట్ చేయడం, ఈ గన్స్ తీసుకొని బెదిరించడం, ఆ కాక్పిట్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ ఉన్న పైలట్ని వాళ్ళు చంపేసి ఆ ఫ్లైట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం, ఏదైతే డెస్టినేషన్ వాళ్ళు అనుకున్నారో ఆ డెస్టినేషన్కి వెళ్ళడం, ఇవన్నీ చేశారు. సౌత్ టవర్ని ఎప్పుడైతే ఫ్లైట్ 1 క్రాష్ చేసిందో 8:46 క్రాష్ చేయడం జరిగింది. 9:59కి ఆ సౌత్ టవర్ ఏదైతే ఉందో అది కూలిపోవడం జరిగింది. అలాగే ఇది జరిగిన 17 మినిట్స్కి, అంటే 8:46 తర్వాత ఫస్ట్ క్రాష్ అయింది కదా, సెకండ్ క్రాష్ వచ్చి 17 మినిట్స్ గ్యాప్తో నార్త్ టవర్ క్రాష్ చేసింది. అలాగే నార్త్ టవర్ 10:28కి ఆ టవర్ కూలిపోవడం జరిగింది. బట్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆ మంటల్లో చిక్కుపోయిన చాలామంది ప్రజలు, ఇంకా వాళ్ళకి బయటికి రావడానికి కూడా స్కోప్ లేదు, చాలా విధ్వంసమే జరిగింది. అరౌండ్ 3000 మెంబర్స్ ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ పెంటాగాన్లో కానీ ఎక్కడైతే మొత్తం 3000 మెంబర్స్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అలాగే అరౌండ్ 6000 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారు. చాలా పెద్ద లాస్ ఇది యుఎస్కి, అమెరికాకి. ఆ తర్వాత నుంచి ఇంకా ఈ ముస్లిం కంట్రీస్ మీదగా అమెరికా రివోల్ట్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా వాళ్ళు ఈ అటాక్స్ ప్లాన్ చేయడానికి ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ అమెరికా ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళ విషయాల్లో. సో దాని గురించి ఒసామా బిన్ లాడెన్కి ఆ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అమెరికా మీద. సో ఇవన్నీ కలిపి ఈ అటాక్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇంత ఇన్సిడెంట్ జరిగాక ఒసామా మాత్రం అది నేను చేశానని అయితే ఎక్కడ ఒప్పుకోలే. ఇనీషియల్గా మాత్రం తను యాక్సెప్ట్ చేయలే. సో ఈ గ్యాప్లో సోషల్ మీడియాలో చాలా రకాల డిఫరెంట్ థియరీస్ వచ్చినాయి, డిఫరెంట్గా వచ్చినాయి. బట్ ఆఫ్టర్ 4 ఇయర్స్, అంటే 2004లో మళ్ళీ ఎలక్షన్స్కి ఎప్పుడైతే అమెరికా వెళ్తుందో అప్పుడు ఒక టేప్ అయితే రిలీజ్ చేశాడు ఒసామా. ఆ అటాక్ యొక్క రెస్పాన్సిబిలిటీ అప్పుడు తను ఓన్ చేసుకున్నాడు. అప్పుడు వరకు మాత్రం తను ఓన్ చేసుకోవాలా. లేటర్ ఆన్ 2011 ఒసామానే అంతమంది ఇచ్చారు. ఎక్కడో పాకిస్తాన్లో మిలిటరీ బేస్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. అంటే అమెరికా కథనం ప్రకారం పాకిస్తాన్ ఒసామాకి షెల్టర్ ఇచ్చిందని చెప్పి. సో ఆ తర్వాత ఎవరైతే దీనికి ఈ ఇన్సిడెంట్ రీజన్ అయినా వాళ్ళు ఎవరిని వదలలేదండి. అమెరికా వాళ్ళందరినీ మట్టుపెట్టేసింది.
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికే మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా అవసరం ఉందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.